వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. హీరో చంద్రహాస్ బూత్ సాంగ్ పైన వివాదం కొనసాగుతుంది. ఒక సినిమా ఫంక్షన్లో ఆయన నటించిన సినిమానే, ఆయన సినిమా ఫంక్షన్లో ఆయన వేదికపైకి ఎక్కి ఆయనే ఒక పాట పాడాడు. ఆ పాట ఇప్పుడు సంచలనం మారింది. బూతు పదాలను ఉపయోగించి పాట పాడడం పైన పెద్ద ఎత్తున విభేదాలు క్రియేట్ అవుతున్నాయి. రకరకాల ఊహాగానాలు, రకరకాల సోషల్ మీడియా ట్రోలింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఇదేం బూత్ పురాణం అంటూ జనం అంతా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే చంద్రహాస్ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు కూడా నమోదైంది. చంద్రహాస్ బూత్ పాట పైన ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ అయితే మొదలైంది. అది తమ సినిమాలో పాట కాదు అని చెప్పి డైరెక్టర్లు క్లారిటీ ఇచ్చారు. దానికి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే అదే సినిమాలో గెస్ట్గా పార్టిసిపేట్ చేసిన జేడి ఆయన కూడా ఇలా పాడకూడదు, ఇది సినిమా ప్రమోషన్లు, ఇలాంటి సినిమాలు ఆడవు అని కూడా ఆయన సెన్సేషన్ కామెంట్స్ కూడా చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో గుంజి గుంజి అంటూ బూతు పదాన్ని పాటగా పాడేటువంటి చంద్రహాస్ విషయంలో వైరల్ అవుతున్న ఆ సాంగ్కి సంబంధించి రకరకాల వర్షన్స్ వినబడుతున్నాయి. డైరెక్ట్గా ఆర్టీవీ స్టూడియోలో చంద్రహాస్ని తీసుకొచ్చింది ఆర్టీవీ. చంద్రహాస్ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అండ్ ఆ సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర గారు కూడా ఉన్నారు. మనతో పాటుగా సోషల్ యాక్టివిస్ట్ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంజయ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఫస్ట్లీ నేను అందరూ వెల్కమ్ చేస్తూనే, సో చంద్రహాస్ గారు, వుడ్ యు లైక్ టు అపాలజైజ్? హాయ్ అండి. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, షూర్ అండి, ఇప్పుడు నిజంగా అంత బాధ కలిగి ఉందంటే నాకేం ప్రాబ్లం లేదు సారీ చెప్పడానికి. నేను చెప్పిన వీడియోలో వేరే వాళ్ళకు బాధ కలిగింది అనేది మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బాధ అనిపించిందా లేదా? వుడ్ యు లైక్ టు అపాలజైజ్? ఎస్ ఆర్ నో? ఇఫ్ వుడ్ లైక్ టు అపాలజైజ్, మీరు సారీ చెప్పాలనుకుంటే. నేను లేదండి, నేను చెప్పాను. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి పాడింది కాదు. నేను నా సాంగ్లో ఒక స్త్రీలింగం అనేది లేదు. స్టార్టింగే ఎవడరా అని మొత్తం పురుషలింగం అంటే పుల్లింగమే ఉంటుంది. ఏ లింగమైనా నేమంటున్నా, అక్కడ పదం బూతు పదం అనేది మీకు అది బూతుగా అనిపించిందా లేదా? అది టెక్నికల్ టర్మ్ లో కానీ, లేకపోతే మన ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు కానీ అది మనం బూతు పదం అనుకుంటామా కాదా? రెండు వర్డ్స్ అయితే బూతులే అండి కొంచెం. దానికి మీరు సారీ చెప్తారా లేదా? ఎవరైనా హట్ అయ్యారా? దానికి హట్ అయిన వాళ్ళకి సారీ. హట్ అవ్వాలని ఎందుకు? మీకు అనిపించిందా లేదా? ఇప్పుడు నేను హట్ అయితే నేను సారీ చెప్తాను అంటే నేను ఒకళ్ళు అనలే కదా, ఎవరిని మీరు ఎవరిని అనలేదు. అది సినిమాలో యాక్చువల్గా చెప్పాలంటే అండి, క్యారెక్టర్ మేము సినిమా క్యారెక్టర్ని ఎలా ఉంటుంది, వాడు హీరో ఏంటి, పక్కన పెడదాం. సినిమా సంగతి కాసేపు పక్కన పెడదాం. లెట్స్ టేక్ సినిమాకి సంబంధించి కూడా మంచి ఒపీనియన్ తీసుకుంటాను నేను. బట్ నేను ఏమంటున్నా, అది బూతు కొన్ని సందర్భాల్లో అంటున్నారు. అంత పెద్ద వేదిక మీద అది మీ సినిమానే కావచ్చు, ఇంకేదైనా సినిమా కావచ్చు, ఆ పదాన్ని అక్కడ ఉపయోగించి మాట్లాడడం మీకు తప్పనిపించిందా? తప్పే అండి. ఇఫ్ మీకు తప్పనిపిస్తే సారీ చెప్పండి. అది తప్పే అని నాకు తెలుసు. సో నేను సారీ చెప్పచ్చండి, కానీ నేను ఎవరిని అనలేదు. ఎవరిని అన్నా నేను ఎవరికి చెప్పాలి సారీ? నా పాయింట్ మీకు అర్థమైందా? నేను నా యాక్షన్స్ ఏమైనా ఇబ్బంది కలిగాయి అనిపించకపోయినా ఎదుటోటి హట్ అయ్యాడా లేదని పక్కన పెట్టండి. హట్ అవ్వకుండా ఎందుకండి సారీ? అది బూతు పదం కదా, తప్పనిపించింది. నేను ఎవరిని అంటున్నాను? మీకు చాలా కొన్ని వ్యూస్ మిలియన్స్ అదే చెప్తున్నా. ఎవరైనా హట్ అయిన వాళ్ళు ఉంటే హట్ అయిన వాళ్ళకి సారీ అని చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి పాడింది కదా, సినిమాలో క్యారెక్టర్ అని చెప్తున్నాను. అదే మీకు డైరెక్ట్ గా చెప్పండి అంటున్నాను. అదే చెప్తున్నాను. కట్ చేసేసి మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు కాదు. ఎవరిని హట్ అయ్యారంటే హట్ అయ్యే వాళ్ళకే కాదు, జనరల్ గా అది వినే వాళ్ళు ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగి ఉంటది కాబట్టి అదే చెప్పండి. అదే చెప్తున్నా. సో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే ఆ హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే 100% సారీ. అండ్ అది తప్పని నాకు తెలుసు అండి, తప్పు కాదని నేనేం అనట్లేదు. కాకపోతే ఆ తప్పుని తప్పు అని చెప్పే విధానం ఒకటి ఉంటుంది చూసారా, అది రాంగ్ అన్న. స్టార్టింగ్ నుంచి నన్ను డే 1 నుంచి నన్ను ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదే, అవన్నీ కూడా బూతులే కదా. ఒక పర్సన్ మీద అందరూ కలిసి టార్గెట్ చేసి పడిపోతే ఆ పర్సన్ సూసైడ్ చేసుకుంటే ఏంటి? అప్పుడేమంటారు? అక్కడ దాకా వచ్చే తర్వాతనే రెస్పాండ్ అవుతారా? ముందెవరు రెస్పాండ్ అవరా? మీరు చెప్పండి. ఇన్ని రోజులు నన్ను అన్నారు కదా. నేను ఒక విషయం చెప్పాలా? సో మీరు చాలా మెచ్యూర్డ్, అన్ని రకాలు అర్థమైపోతుంది. మీరు హర్ట్ అయ్యారు, మీరు ఒక పదాన్ని ఉపయోగించారు, అది అలా జరగకుండా ఉండాల్సిందే, ఆ పదం రాకుండా ఉండాల్సింది. నేనేమంటున్నానంటే, మీరు ప్రభాకర్ గారి కుమారుడు, రైట్? మీకు ఫస్ట్ గా గుర్తింపు అనేది ఉందా లేదా? ఉందండి, రైట్, గుర్తింపు ఉంది కదా. ఎవడో ఒక నలుగురు పనికిమాలను సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసో, ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేసో మళ్ళీ పని కట్టుకొని ట్రోల్ చేస్తున్నారంటే వాడు ఎప్పుడు పాయింట్ అవుట్ అవ్వడు. కానీ మీరు ఒక మాట్లాడుతున్నప్పుడు మీకు పొజిషన్, సిచ్యువేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు హట్ అవుతారు. ఎవడో వాడు ముక్కు మొహం కూడా తెలియదు కానీ ట్రోల్ చేస్తున్నారంటే మనం వన్స్ సోషల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా తీసుకోవాల్సిందే. అంతేందుకు ఒకనొక సిచ్యువేషన్ లో ఈ ప్లాట్ఫామ్ నుంచి అనలో అనవద్దు తెలియదు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఫస్ట్ ట్రోల్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. రైట్? మీకు అలా వచ్చిందనంటే
యు ఆర్ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ దట్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు అలా అలా ఆ గుర్తింపు వచ్చింది, మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ రేపటి రోజున మంచిగా మలుచుకోవచ్చు కదా. సో మీరు ఒక వీడియో చూస్తాను, నన్ను ట్రోల్ చేశారు కదా, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తున్నా అన్న రకంగా మాట్లాడుకొస్తున్నట్టుగా, లేకపోతే ఇప్పుడు కూడా ఆ రోజు ఎవరు మాట్లాడలేదు కదా ఈ రోజు మాట్లాడుతున్నారు కదా అంటే అందరు పనికి మళ్ళీ ఎందుకు మాట్లాడాలి మనం, రైట్? మనం రియాక్ట్ అవుతే వాళ్ళకు ఇంకా రెస్పెక్ట్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు రియాక్ట్ అవ్వకపోతే వాడు పట్టించుకుంటాడా? నేను డే 1 నుంచి అది చెప్తానండి. నేను డే 1 నుంచి ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదండి. ఇప్పుడు కూడా నేను దేనికి రియాక్ట్ అయ్యాను చెప్పనా? నన్ను ఒక పర్సన్ మా ఇంట్లో మహిళలు అన్నాడు, సో నేను అతని మీద దానికి రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే అపాలజీ కావాలి 24 hours అన్నానో, ఆయన మొదటి వీడియోకి రెండో వీడియోకి ఎంత చేంజ్ ఉంది తెలుసా? ఎంతో పద్ధతిగా, ఎంతో మంచిగా, చెవులకు వినసొంపుగా మాట్లాడారు అనమాట. నేను కోరుకుంది కూడా అదే. 24 గంటల్లో అది వచ్చేసింది నాకు. సో అదేదో ముందు చేస్తుంటే అసలు రెస్పాండ్ అవ్వబోతుండే అండి దానికి. ఒక్క పర్సన్ కో లేకపోతే 2 persons కాదు, మీరైతే నేను ఎవరికైనా హట్ అయితే సారీ అని చెప్పారు. 100% అండి, తప్పే, నేను చేసిన తప్పే. కాకపోతే అలాంటి తప్పులు చాలా మంది ఎంతో మంది చేశారు. నేను వాళ్ళని చూసి కూడా చేశాను, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా చెప్తా మీకు. నేను వయసులో పెద్దోడిని కాదండి, వినండి ఒక్క సెకండ్. నేను వయసులో మీరు మాట్లాడినట్లేదు సార్, మాట్లాడి నేను వయసులో అంత పెద్దోడిని ఏం కాదు. ఇప్పుడు నేను ఇలా అలా ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ నేర్చుకుంటా పోతాను. బట్ నందలెస్ నేను డే 1 నుంచి కూడా నేను అన్ని ఫేస్ చేస్తూ వచ్చాను. నేను ఎప్పుడు వాటి మీద తప్పుగా రియాక్ట్ అవ్వలేదు, తప్పుగా నేను ఎక్కడ నా నోరు జారలేదు, నేను ఏం చేయలేదు. నాకు ఆ మూమెంట్లో నా పాయింట్ ఏంటంటే, మా సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ అనేది ఈ సాంగ్ ద్వారా మేము ముందే రిలీజ్ చేసాము, జరుగుతుంది వెళ్తున్నాం చెప్పే విధంలో నాకు ఒక 2 seconds ఎందుకో ఆ వర్డ్స్ నాకు ఇదంతా గుర్తొచ్చింది, నాకు కోపం వచ్చింది. సో నా ఎమోషన్లో నేను సాంగ్ ప్యాషనేట్గా పాడాను అనమాట. సో జస్ట్ 2 పదాలు, దానికి బూతు పాట అని పేరు పెట్టారు. బట్ దానికంటే ఎక్కువ బూతులు ఉన్న సినిమాలు ఉన్నాయి. మరి వాటన్నింటి బూత్ సినిమాలు అంటారా? అడగొచ్చు ఇప్పుడు క్వశ్చన్, అడగండి. ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? ఈ రకంగా ఎవరు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో? ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు సార్. పేర్లు సార్, మంచి విషయాలకైతే నేను పేర్లు ఎత్తచ్చు సార్, చెడ్డ విషయాలకి పేర్లు ఎత్తితే ఇప్పుడు నన్ను అంటే చెడ్డ విషయానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. చెడ్డ విషయం అంటే ఇప్పుడు కాంట్రవర్సీ కదా సార్ ఇది. నేనంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను డే 1 నుంచి, నాకు కొంచెం పర్లేదు, నేను ధైర్యంగా నిల్చొని మాట్లాడగలుగుతాను, కూర్చోగలుగుతాను. బట్ అదే ఇబ్బంది నేను ఇంకొకరిని పెట్టడం ఇష్టం లేదు నాకు, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక పేరు తీయడం వల్ల ఇప్పుడు వాళ్ళదంతా ఇస్తారు. బట్ జనాలు అందరికీ తెలుసు కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎన్ని సినిమాలు లేవు బూతులతో. అండ్ అప్పుడు ఏమైపోయారు అందరూ అంటున్నా నేను. ఇప్పుడు చిన్న సినిమా అయిపోయేసరికి, చిన్న హీరో అయ్యేసరికి అందరూ వాయిసెస్ లేస్తున్నాయి, అలా వాడుతున్నారు. భూతు పురాణం అని అదని ఇదని ఏంటండి? సినిమా గురించి ఎన్ని టీజర్లలో, ట్రైలర్లలో, ఎన్ని చోట్ల ఎన్ని చూడలేదండి. ఒకళ్ళేమో సినిమాలో కళ్ళు తెంగినాయా అంటారు, అది ఎంత పెద్ద భూత సార్ అంటున్నారు మీరు. మరి అవన్నీ చూసినప్పుడు ఎందుకు అడగలేదు అంటాను నేను. ఓకే, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ మీ మీద. అయితే అందరూ అంటున్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు, అంటే వాళ్ళు అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, చంద్రహాస్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయరా? నేనంటే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు కాదా? ఇది ఈ పాయింట్ ఆఫ్ లో నేను ఆలోచించుకొని స్టేజ్ మీద పాడొచ్చని అనుకున్నానే కానీ. అండ్ పాడిన తర్వాత కూడా నేను స్టేజ్ మీద ఆ రోజు నీకు చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే, ఈ సాంగ్ సినిమాలో ఉండదు, ఈ సాంగ్ మేము ఒరిజినల్ వర్జన్లో కూడా లేదు. ఇవన్నీ నేను స్టేజ్ మీద ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్లో అన్నట్టుగా పాడాను నేను. అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ ఎ లైవ్ని మనం ఎడిట్ చేయగలుగుతామా? లైవ్ని ఎడిట్ చేయలేము. అక్కడ ఉన్న మీరు ఆ రోజు స్టేజ్